దేశంలో ఉన్న యూనివర్సిటీలన్నీ పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ప్రారంభించారు. ఈనాడు పెద్ద పెద్ద ప్రాజెక్టులు బాక్రానంగా నుంచి మొదలు పెడితే నాగార్జున సాగర్ వరకు, శ్రీశైలం వరకు, ఎస్ఆర్ఎస్పి వరకు తెలంగాణలో ఉన్న ప్రాజెక్టులు, సాగునీటి ప్రాజెక్టులను మొదటి ప్రధానమంత్రి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ప్రారంభించారు. ఆయన విధానం ఈ దేశానికి అందించిన గొప్ప వరం ఎడ్యుకేషన్ అండ్ ఇరిగేషన్. ఈ రెండింటిని మొదటి ప్రాధాన్యత కింద తీసుకున్నాడు. ఆ స్ఫూర్తితో ఈనాడు నా కొడంగల్ నియోజకవర్గానికి అదే స్ఫూర్తిని అందించాలి, ఎడ్యుకేషన్ అండ్ ఇరిగేషన్ ని మొదటి ప్రాధాన్యత కింద తీసుకోవాలని ఈనాడు నా కాన్స్టిట్యున్సీకి మెడికల్ కాలేజ్ తీసుకొచ్చుకున్నాం, వెటర్నరీ కాలేజ్ తీసుకొచ్చుకున్నాం, అగ్రికల్చర్ కాలేజ్ తీసుకొచ్చుకున్నాం, పారామెడికల్ కాలేజ్ తీసుకొచ్చుకున్నాం, నర్సింగ్ కాలేజ్ తీసుకొచ్చుకున్నాం, ఫిజియోథెరపీ కాలేజ్ తీసుకొచ్చుకున్నాం, ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకొచ్చుకున్నాం, ఐటీఐ తీసుకొచ్చుకున్నాం, ఏటీసీలను తీసుకొచ్చుకున్నాం, జూనియర్ కాలేజీలను తీసుకొచ్చుకున్నాం, డిగ్రీ కాలేజీలను తీసుకొచ్చుకున్నాం. అదే విధంగా ఈ రాష్ట్రంలో లేని సైనిక్ స్కూల్ ని రాష్ట్రం మొత్తం మీద ఒకే ఒక్క సైనిక్ స్కూల్ ఉంటే ఆ సైనిక్ స్కూల్ ఈనాడు కొడంగల్లో ప్రారంభించుకోబోతున్నాం. ఇది మా ఎడ్యుకేషన్ పాలసీ. రేపటి తెలంగాణ పునర్నిర్మాణంలో నా కొడంగల్ నియోజకవర్గం మా సోదరులు, మా అక్కలు, మా చెల్లెళ్ళు వాళ్ళ పిల్లలని భాగస్వాములను చేయడానికి ఈనాడు 5,000 కోట్ల రూపాయలతోని మా ఎడ్యుకేషన్ క్యాంపస్ని ఈరోజు మేము నిర్మించుకుంటున్నాం. ఇవన్నీ ఈనాడు ఏమి ఖర్చులకు ఇచ్చినా తెల్లారికి ఖర్చు అయిపోతుంది. తరగని ఆస్తి విద్య ఒక్కటే. ఈరోజు మేము ఐటీఐ చదువుకోవాలంటే ఒక దగ్గర పోవాలి, జూనియర్ కాలేజ్ చదువుకోవాలంటే ఇంకొక దగ్గర పోవాలి, ఇంజనీరింగ్ చదువుకోవాలంటే ఎక్కడికి పోవాలో తెలియదు, మెడికల్ కాలేజ్ అంటే ఎట్లుంటుందో మా ప్రాంతానికి తెలియదు. అందుకే రాష్ట్రం నలుమూలల వలస పోయినట్టు పొట్ట చేత పట్టుకొని చదువుకోవడానికి మేము వెళ్ళడమైంది. రాష్ట్రం నలుమూలల నుంచి చదువుకోవాలంటే ఎవరైనా నా కొడంగల్కు రావాలి, ఈ కొడంగల్ చదువుకోవాలి. ఎవరైనా గొప్ప చదువు చదవాలి అంటే, గొప్ప చదువు వాళ్ళ పిల్లలు చదవాలంటే తల్లిదండ్రులు అయ్యా పిల్లగాన్ని కొడంగల్ పంపించారు, మంచిగా చదువుకుంటాడు, మంచి చదువులు చెప్తారు కొడంగల్ అని రాష్ట్రం నలుమూలల అమ్మలు మాట్లాడుకోవాలని ఇవాళ కొడంగల్ నియోజకవర్గానికి ఒక ఎడ్యుకేషన్ క్యాంపస్నే తీసుకొచ్చినాం. ఇవాళ మీ అందరు మంత్రివర్గంలో 100% సహకరించడం వల్ల ప్రతి గ్రామంలో పాఠశాల నడుస్తుంది, ప్రతి మండలంలో చదువుకునే కాలేజీలు వచ్చినాయి. నియోజకవర్గానికి మొత్తానికి ఒక ఎడ్యుకేషనల్ క్యాంపస్. ఉస్మానియా యూనివర్సిటీలో కూడా ఇన్ని ఫ్యాకల్టీస్ లేవు, ఇన్ని కాలేజీలు లేవు అక్కడ ఉండే క్యాంపస్లో. కానీ అదే కొడంగల్లో ఈనాడు వాటన్నిటినీ ఒకే ప్రాంతంలో కేంద్రీకరించి ఈరోజు పనులు ప్రారంభించుకున్నాం. సరిగ్గా 16 నెలలు తిరిగే లోపల ఇది ఒక అంతర్జాతీయ స్థాయి ఎడ్యుకేషనల్ హబ్గా దీన్ని మార్చడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. ఇదే కాదు, మాకు కరువు, మాకు కందులు తప్ప ఏం పడవు. మా ప్రాంతంలో ప్రజలు, రైతులు కందులు వండించాలి, కల్తీ కళ్ళు తాగాలి, ఇంతకంటే మా జీవితంలో ఏం లేదు. మా అక్కలందరికీ తెలుసు, కష్టపడి బాయికాడు నుంచి పొలం కాడ నుంచి ఇంటికి వస్తే కందిచేను కోసి సాయంత్రం పూట కల్తీ కళ్ళు 2 సీసాలు తాగితే కానీ మా నొప్పులు పోవు. ఎట్లా బాగుపడాలి మేము ఆలోచన చేసి విద్యుత్తునే కాదు ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టాలని, అందుకే కృష్ణా నది జలాలు మా పక్క నుంచి పోతుంటే చుక్క నీరు రాక ఎడారిగా కరువు ప్రాంతంగా ఉన్న కొడంగల్ను, నారాయణపేట, మక్తల్ని కృష్ణా నది జలాలతో తడపాలి అని మక్తల్, నారాయణపేట, కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ని ప్రారంభించుకోవడమే కాదు, దాదాపు 5,000 కోట్ల రూపాయలతోటి ప్రతి ఎకరాలకు నీళ్లు ఇవ్వాలని మా మిత్రుడు శ్రీహరి గారి ప్రయత్నం వల్ల భూసేకరణ సంవత్సరాల కొద్దీ వాయిదాలు పడుతుంది. 95% రైతులు స్వతంత్రంగా ముందుకొచ్చి వాళ్ళ ఆమోదం ఇచ్చి కాగితాలు ఇచ్చి మీరు ప్రాజెక్టు కట్టండి, మేము అండగా ఉంటాం, మా పొలాలు పోయినా సరే మా ప్రాంతానికి నీళ్లు రావాలని ఇవాళ మా రైతులు ముందుకొచ్చి భూములు ఇచ్చిండ్రు. రేపు మంత్రివర్గంలో ఆమోదం పొందితే 3 నెలల్లో ఉధృతంగా పనులు జరుగుతాయి. 3 ఏళ్లల్లో కొడంగల్లో ఉండే ప్రతి మారుమూల ప్రాంతానికి కృష్ణానది జలాలను తీసుకొచ్చి ఈ భూములను తడిపి మా రైతాంగాన్ని ఆదుకునే బాధ్యత ఇవాళ మేము తీసుకున్నాం. ఇది ఒక్కటే సరిపోతుందంటే సరిపోదు, మాకు పరిశ్రమలు రావాలి. లగచర్లలో మేము భూసేకరణ చేస్తే కొంతమంది కుట్రలు చేసి అమాయకులైన రైతులను రెచ్చగొట్టి అధికారుల మీద దాడులు చేయించి ఈనాడు అన్యాయంగా రైతులు కేసులలో ఇరుక్కున్నారు. అందుకే వాళ్ళందరితో మాట్లాడినాం, వాళ్ళ ఆలోచనలు పంచుకున్నాం.
వాళ్ళు అడిగినంత నష్టపరిహారం, వాళ్ళు అడిగినన్ని ఇండ్లు కట్టుకోవడానికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసినాం. ఇవాళ లగచర్ల, హకీంపేట, పోలేపల్లి ప్రాంతంలో 3 నుంచి 4,000 ఎకరాల భూమి రైతులు ముందుకొచ్చి ఇస్తున్నారు. అంతర్జాతీయ స్థాయి పరిశ్రమలను, పెట్టుబడులు అక్కడికి తీసుకొచ్చి ఎవరైనా పెట్టుబడి పెట్టాలి అని అంటే ఆ పెట్టుబడికి రక్షణ, లాభం ఉండే విధంగా లగచర్ల పారిశ్రామిక వాడను మేము పనులు ప్రారంభించుకుంటున్నాం. మా నియోజకవర్గం ఒక్క పారిశ్రామిక కేంద్రంగా గొప్పగా రాణించే విధంగా ఎట్లయితే ఢిల్లీ పక్కన నోయిడా ఉందో, ఆ నోయిడా ఈ దేశానికి ఆదర్శమైన పరిశ్రమలకు వేదిక అయిందో, ఈనాడు తెలంగాణకు నోయిడాగా కొడంగల్ నియోజకవర్గాన్ని తీర్చిదిద్ది లగచర్ల పారిశ్రామిక వాడను అంతర్జాతీయ గుర్తింపు తీసుకొచ్చే విధంగా మా రైతులు, మా పిల్లల జీవితాలలో ఉద్యోగాలు ఇప్పించి వాళ్ళకు విద్యనే కాదు మా పరిశ్రమల్లో ఉద్యోగాలు ఇచ్చే విధంగా ప్రణాళికలు ఈరోజు చేపడుతున్నాం. ఇవి సరిపోదు. పరిశ్రమలు వేగంగా అభివృద్ధి చెందాలంటే రైల్వే లైన్లు కావాలి. అందుకే వికారాబాద్ కృష్ణా రైల్వే లైన్ ఈనాడు వికారాబాదు, పరిగి, కొడంగల్, నారాయణపేట, మక్తల్ నుంచి కర్ణాటక రాష్ట్రానికి రైల్వేను తీసుకొచ్చి రైల్వే లైన్లకు కేంద్ర ప్రభుత్వం ఆమోదమే కాదు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన నిధులన్నీ ఇచ్చినాం. తొందరలోనే కొడంగల్లో రైల్వే కూత పెట్టబోతుంది. రైలు కూతను మా ప్రజలు వినబోతుండ్రు. 70 ఏళ్ల నుంచి రైలు ఎప్పుడొస్తుందా అని కళ్ళల్లో ఒత్తులేసుకొని చూసుకుంటున్నారు. రాబోయే కొన్ని నెలల్లోనే రైల్వే పనులు చేపట్టబోతున్నాం. మా దగ్గర సున్నపు రాసులు ఉన్నాయి, సున్నపు గనులు ఉన్నాయి, పరిశ్రమలేమో కర్ణాటకలో ఉన్నాయి, ఉద్యోగ ఉపాధి కర్ణాటక వాళ్ళకు వస్తుంది. అందుకే మా కొడంగల్ మండలంలో తొందరలోనే పెద్ద సిమెంట్ పరిశ్రమను పెట్టి వేలాది మంది ఈ ప్రాంతంలో ఉండే నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత తీసుకుంటున్నాం. సిమెంట్ పరిశ్రమను ఈరోజు కొడంగల్ నియోజకవర్గంలో మేము ఏర్పాటు చేసుకోబోతున్నాం. ఇవన్నీ కార్యక్రమాలు ఎలా సాధ్యమైనాయి? ఈనాడు కొడంగల్ శాసనసభ నియోజకవర్గం రాష్ట్రానికి ఒక మోడల్ కాన్స్టిట్యున్సీగా రావాలి. రాష్ట్రం మొత్తం ఎవరైనా అభివృద్ధి ఎలా జరగాలంటే కొడంగల్కి వచ్చి చూసే విధంగా ఈనాడు మేము చేసుకుంటున్నాం.